హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అంటారు వీడియో. ఈ రోజు వీడియోలో మీకు టాప్ 10 తెలుగు డబ్ యానిమేస్ ఆర్ క్రంచీరోల్ అయితే చెప్తాను. ఇదైతే పార్ట్ 2 వీడియో గైస్. దీనికైతే పార్ట్ 1 ఉంది, మీరైతే చూడండి. ఆ పార్ట్ 1 లో అయితే 5 యానిమేస్ అయితే రికమెండ్ చేశాను. అండ్ ఆ వీడియో అయితే చూసి ఈ వీడియో కూడా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేయముందు మన ఛానల్ ఎవరితో కూడా చూస్తున్నారు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అసలు లైక్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. అండ్ ఫస్ట్ తెలుగు డబ్ యానిమే వచ్చేసి కైజు నెంబర్ 8. కైజు నెంబర్ 8 సీజన్ 1 లో కేవలం 4 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయినా 4 ఎపిసోడ్స్ కూడా మన తెలుగులో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇది ప్రజెంట్ క్రంచీరోల్ లో ట్రెండింగ్ లో ఉన్న యానిమే. ట్రెండింగ్ లో ఉన్న యానిమే మన తెలుగులో తీసుకొచ్చారంటే మన తెలుగు ఆడియన్స్ మీద ఎంత నమ్మకం ఉందో మీరు ఆలోచించుకోండి. మీరైతే మంచి సపోర్ట్ అయితే ఉంది కైజు నెంబర్ 8 కి. అండ్ దీని డబ్బింగ్ విషయానికి వచ్చేస్తే చాలా బాగా డబ్ చేశారని చెప్పాలి క్రంచీరోల్ వాళ్ళు. అండ్ మెయిన్ తెలుగు డబ్బింగ్ విషయానికి వచ్చేద్దాం. ఈవెన్ సైడ్ క్యారెక్టర్స్ కూడా బాగా చెప్పారు క్రంచీరోల్ వాళ్ళు. కైజు నెంబర్ 8 తెలుగు డబ్బింగ్ ని సీరియస్ గా తీసుకుంటున్నారు. మన కాఫ్కా వాయిస్ కూడా చాలా బాగా చెప్పారు. కాఫ్కా సిచువేషన్ తో సంబంధం లేకుండా కామెడీ చేస్తాడు. అండ్ తన క్యారెక్టర్ తగ్గట్టే మంచి తెలుగు డబ్బింగ్ వాయిస్ యాక్టర్ క్యాష్ చేసుకుని బాగా చెప్పారు తన తెలుగు డబ్బింగ్. చూడండి గైస్, కైజు నెంబర్ 8 తెలుగు డబ్ అవైలబుల్ క్రంచీరోల్ మీరు మిస్ అవ్వరని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ క్రంచీరోల్ లో ట్రెండ్ అయితే యానిమే కైజు నెంబర్ 8 అసలు మిస్ అవ్వద్దు. అండ్ సెకండ్ యానిమే వచ్చేసి రేడియంట్. రేడియంట్ కూడా సీజన్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సీన్ కూడా చాలా బాగా చెప్పారు క్రంచీరోల్ వాళ్ళు తెలుగు డబ్బింగ్. అండ్ దీని సీజన్ 1 వచ్చేసి తెలుగు డబ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఓవరాల్ 21 ఎపిసోడ్స్ ఉన్నాయి. సీజన్ 2 ఎప్పుడైనా చేస్తారో మనకు కూడా పెద్ద క్లారిటీ లేదు. అండ్ సీజన్ 1 కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు తెలుగు డబ్బును చూసి ఎంజాయ్ చేయండి గైస్. అండ్ థర్డ్ యానిమే వచ్చేసి ఫైర్ ఫోర్స్. ఫైర్ ఫోర్స్ సీజన్ 1 24 ఎపిసోడ్స్ ఉన్నాయి గైస్. 24 ఎపిసోడ్స్ తెలుగు డబ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ సీజన్ 2 రన్ అవుతుంది. సీజన్ 2 లో కూడా 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. 24 ఎపిసోడ్స్ లో ప్రజెంట్ 14 ఎపిసోడ్స్ అయితే తెలుగు డబ్ అయ్యాయి. అండ్ 10 ఎపిసోడ్స్ అయితే రావాల్సి ఉంది. అండ్ ఆ 10 ఎపిసోడ్స్ కూడా త్వరలోనే రిలీజ్ అయిపోతాయి. అండ్ మీరు ఫైర్ ఫోర్స్ తెలుగు డబ్బును చూసి కూడా ఎంజాయ్ చేయండి గైస్, అసలు మిస్ అవ్వద్దు. అండ్ ఫోర్త్ యానిమే వచ్చేసి జూట్స్ కైసన్. జూట్స్ కైసన్ సీజన్ 1 రిలీజ్ అయిపోయి నేను గొడ్డలు చించుకున్నాను. నేను చించుకున్న గొడ్డల క్రంచీరోల్ వాళ్ళు బాగానే నయం చేశారు. అండ్ జూట్స్ కైసన్ సీజన్ 1 తెలుగు డబ్ అయితే చాలా బాగుంది. మాక్సిమం అందరూ జూట్స్ కైసన్ చూసి అయితే గోజా అండ్ సుగుణ కోసమే. అండ్ వాళ్ళిద్దరికైతే పర్ఫెక్ట్ గా సెట్ అయింది డబ్బింగ్. అండ్ జూట్స్ కైసన్ సీజన్ 2 విషయానికి వచ్చేస్తే ఆల్మోస్ట్ 19 ఎపిసోడ్స్ అయితే డబ్ అయిపోయినాయి. ఇంకా 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ వాటిని చూసి ఎంజాయ్ చేసేసాను కదా జూట్స్ కైసన్, అసలు మిస్ అవుతుంది. తెలుగు డబ్ చాలా బాగుంది జూట్స్ కైసన్. అండ్ ఫిఫ్త్ యానిమే వచ్చేసి విలన్ సాగా. విలన్ సాగా అయితే సీజన్ 1 డబ్ చేయలేదు, ఓన్లీ సీజన్ 2 డబ్ చేశారు. సీజన్ 2 లో ఓవరాల్ 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ సీజన్ 1 అయితే రావాల్సి ఉంది, మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు. మేబీ అనౌన్స్ చేయొచ్చు ఫ్యూచర్ లో విలన్ సాగా సీజన్ 1. అండ్ మీరైతే విలన్ సాగా సీజన్ 2 అయితే అసలు మిస్ అవుతుంది. దీని ఒక యూనిక్ స్టోరీ అయితే మీరు అసలు మిస్ అవుద్దు. అండ్ విలన్ సాగా తెలుగు డబ్ అవైలబుల్ గా ఉంది కాబట్టి చూసేయండి గైస్, అసలు మిస్ అవుద్ది. అండ్ సిక్స్త్ యానిమే వచ్చేసి స్పైక్స్ ఫ్యామిలీ. స్పైక్స్ ఫ్యామిలీలో ఓవరాల్ 25 ఎపిసోడ్స్ ఉన్నాయి. 25 ఎపిసోడ్స్ తెలుగు డబ్బింగ్ క్రంచీరోల్ వాళ్ళు ఒకేసారి రిలీజ్ చేసేస్తారు. దీని డబ్బింగ్ విషయానికి వచ్చేస్తే ఎంత మాట్లాడుకున్నా తక్కువ గైస్, చాలా బాగా డబ్ చేశారు క్రంచీరోల్ వాళ్ళు. అండ్ మెయిన్ గా లాయిడ్ యోర్ ఆన్య వాయిసెస్ గురించి అయితే మాట్లాడుతూ వీళ్ళు వాయిసెస్ కి ఎవరు చెప్పారు కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు వాళ్ళకి. అండ్ మెయిన్ గా చెప్పాలంటే ఆన్య వాయిసెస్ అయితే నెయిల్ చేసేసారు డబ్బింగ్ వాళ్ళు ఇచ్చారు కానీ. అండ్ లాయిడ్ వాయిస్ అండ్ ఆర్య వాయిస్ కూడా పర్లేదు, చాలా బాగుంది వాళ్ళు కూడా. అండ్ మెయిన్ చెప్పాలంటే తెలుగు డబ్బింగ్ చాలా బాగా చెప్పారు ఫైఎక్స్ ఫ్యామిలీకి. అండ్ చూడండి గైస్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది కదా, అసలు మిస్ అవుతుంది ఫైఎక్స్ ఫ్యామిలీని. ఫైఎక్స్ ఫ్యామిలీ సీజన్ 2 తెలుగు డబ్బింగ్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతానికి వచ్చింది గైస్. చూడండి చాలా బాగుంది. నన్ను అడిగితే బెస్ట్ తెలుగు డబ్బింగ్ యానిమే ఏదైనా క్రంచీరోల్ లో నేనైతే స్పైక్స్ ఫ్యామిలీ అని చెప్తాను, అసలు మిస్ అవుతుంది చూసండి క్రంచీరోల్ లో. అండ్ సెవెంత్ యానిమే వచ్చేసి డేమన్ స్లేయర్. డేమన్ స్లేయర్ ముగిన్ ట్రైన్ అర్కలాగా తెలుగులో అవైలబుల్ గా ఉంది. అండ్ సీజన్ 2 అండ్ సీజన్ 3 కూడా తెలుగులో అవైలబుల్ గా ఉంది గైస్. అండ్ దీని డబ్బింగ్ విషయం కూడా వచ్చేద్దాం. తెలుగు డబ్ లో అయితే సీజన్ 1 అండ్ సీజన్ 2 అయితే పెద్దగా బాగలేదు. అండ్ సీజన్ 3 వచ్చేస్తే చాలా బాగా చెప్పారు. ఆ రెండింటి కంటే బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి ముగిన్ ట్రైన్ అర్క్ కంటే. అండ్ సీజన్ 2 కూడా అంతగా లేదు, డొల్ సీజన్ 2 కూడా. సీజన్ 3 అయితే చాలా బాగుంది అండ్ ఇంప్రూవ్ అయ్యారని చెప్పాలి వాయిస్ యాక్టర్స్ వాళ్ళు. ఎందుకంటే ప్రీవియస్ గా అయితే వాళ్ళు ఎమోషన్స్ పలికే వాళ్ళు కాదు సీజన్ 1 సీజన్ 2 కి. అండ్ సీజన్ 3 అయితే బాగానే ఎమోషన్స్ పలికారు. అండ్ చూసేయండి గైస్, సీజన్ 3 చాలా బాగుంది. అండ్ మీరైతే పక్కా చూడండి, ఎందుకంటే ప్రజెంట్ అయితే సీజన్ 4 రాబోతుంది మేట్ వాళ్ళతో. మీరు సీజన్ 3 కి మంచి సపోర్ట్ ఇచ్చారంటే సీజన్ 4 కూడా వెళ్తే మంచి క్వాలిటీ అయితే తీసుకొస్తారు సీజన్ 4 డేమన్ స్లేయర్ ని. అండ్ మీరు చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు పక్కా చూడండి సీజన్ 3 ని. అండ్ ఎయిత్ యానిమే వచ్చేసి సోలో లెవెలింగ్. సోలో లెవెలింగ్ తెలుగు డబ్బింగ్ గురించి అసలు వంకలు పెట్టక్కర్లేదు, మనం చాలా బాగా చెప్పారు క్రంచీరోల్ వాళ్ళు. మెయిన్ గా చెప్పాలంటే జెనువా వాయిస్ అనే కానీ జేనా వాయిస్ అనే కానీ అసలు సైడ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళైతే నెగ్లెక్ట్ చేయలేదు, చాలా బాగా చెప్పారు క్రంచీరోల్ వాళ్ళు. మీరు అసలు మిస్ అవుతుంది సోలో లెవెలింగ్. అండ్ మెయిన్ గా అయితే మనకి సోలో లెవెలింగ్ సీజన్ 2 రావాల్సి ఉంది. సీజన్ 2 ఎంత హైప్ ఉందో మనకు తెలుసు కదా, చాలా బాగుంటుంది సీజన్ 2 కూడా. అండ్ మెయిన్ గా వచ్చేసి మీరు సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 1 కి 1K లైక్స్ అయితే టచ్ చేయండి గైస్, ఎందుకంటే మన తెలుగులో హైయెస్ట్ లైక్స్ ఉన్న ఎపిసోడ్ అంటే అది సోలో లెవెలింగ్. మీరు ఫస్ట్ దానికి 1K లైక్స్ టచ్ చేయండి. అండ్ మీరైతే పక్కా చూడండి సోలో లెవెలింగ్ సీజన్ 1 వాళ్ళని చూడండి ఉంటే పక్కా చూడండి సోలో లెవెలింగ్ కూడా. అండ్ 9 తెలుగు డబ్ యానిమే వచ్చేసి రీమాస్టర్. రీమాస్టర్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయినాయి, అవి కూడా తెలుగు డబ్ అయితే రిలీజ్ అయిపోయాయి. మీరైతే పక్కా చూడండి గైస్, ఇది కూడా బాగుంది. అండ్ దీని డబ్బింగ్ విషయానికి వస్తే పర్లేదు, బాగానే చేశారు క్రంచీరోల్ వాళ్ళు. అండ్ దీనైతే అసలు మిస్ అవుతుంది, క్రంచీరోల్ అవైలబుల్ గా ఉంది. అండ్ చూసి ఎంజాయ్ చేయండి గైస్. ఈ లిస్ట్ లో ఉన్న 10th అండ్ ఫైనల్ యానిమే వచ్చేసి బ్లాక్ బట్లర్ పబ్లిక్ స్కూల్ ఆర్క్ సీజన్ 4. ఇదైతే అన్ని యానిమేస్ కంటే చాలా డిఫరెంట్ అని చెప్పాలి, ఎందుకంటే ఇది టోటల్ గా అయితే సీజన్ 4 అయితే రిలీజ్ అయింది. అండ్ మిగతా 3 సీజన్స్ అయితే వాళ్ళు డబ్ చేయలేదు, ఎందుకు మనకు కూడా పెద్ద క్లారిటీ లేదు. సీజన్ 4 అయితే డైరెక్ట్ గా రిలీజ్ చేసేసారు తెలుగు డబ్. అండ్ దీంట్లో ఓవరాల్ 4 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయినాయి, అట్లా మన 2 ఎపిసోడ్స్ అయితే మన తెలుగు డబ్ లో రిలీజ్ అయినాయి. అండ్ పర్లేదు 2 ఎపిసోడ్స్ కూడా బాగానే డబ్ చేశారని చెప్పాలి, మీరైతే చూడండి దీన్ని కూడా అసలు మిస్ అవుతుంది. అండ్ ఇది కూడా ట్రెండింగ్ లో ఉన్న యానిమే, ఎందుకంటే ప్రజెంట్ 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయినాయి అంటే పక్క రిలీజ్ అయితే మిగతా ఎపిసోడ్స్ కూడా చూడండి. ఈ యానిమే కూడా చాలా బాగుంది. అండ్ తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే పర్లేదు, చాలా బాగా చెప్పారు క్రంచీరోల్ వాళ్ళు. అండ్ బ్లాక్ బట్లర్ సీజన్ 4 తెలుగు డబ్బింగ్ చూసి ఎంజాయ్ చేయండి గైస్. అండ్ ఇది గైస్ నా టాప్ 10 తెలుగు డబ్ యానిమే లిస్ట్ క్రంచీరోల్. అండ్ నేను చెప్పిన యానిమేస్ లో మీరు 2 మంది తెలుగులో యానిమే చూసారు కామెంట్ చేయండి. అండ్ వీడియో అయితే ఎంతవరకే, వీడియోని అసలు లైక్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్, బాయ్. వీడియో లేట్ అయినందుకు సారీ గైస్.